గ్రాఫిక్స్ ప్లస్ స్టోరీ రెండు కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తూ ఉంది. ఆ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అలాగే మెయిన్ స్టోరీ కూడా హనుమాన్ గారి గురించి, అంటే హనుమంతుల వారి గురించి కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తూ ఉంది. లాస్ట్ సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బూమ్స్ అని చెప్పచ్చు. అబ్బో నెక్స్ట్ లెవెల్లో ఉంది. నువ్వు రాక తప్పదు హనుమా అనగానే ఆయన కదులుతున్నట్టు, అంటే కదిలి వస్తున్నట్టు అక్కడ దగ్గరలో ఉన్న మంచు అదంతా బ్రేక్ అయినట్టు అయితే పెట్టారు. బాబోయ్ ఆ సీన్ మామూలుగా లేదు. ఆ ఐస్ కానీ అలాగే ఆ పెద్ద ఆకారంలో చూపించే ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ఏంటి అంటే కనుక హనుమాన్. అదేనండి, తేజ సజ్జా గారు నటించారు కదా. ఆయన అయితే పాన్ ఇండియన్ మూవీ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది అని తెలుస్తూ ఉంది ట్రైలర్ చూస్తేనే. మరి మూవీ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే మన తేజ సజ్జా గారికి అక్కగా నటిస్తూ ఉన్నారు. ఆయనకేమీ కాకుండా ఆవిడ చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో దీంతో పాటుగానే అనుకోకుండా ఆయనకి హనుమంతుల వారి శక్తి దొరికినట్టు, దాని ద్వారా ఆయన ఇంకా పవర్ఫుల్ అయినట్టు, నిజంగా కొడుతుంటే మనుషులు అంతంత హైట్ ఎగురుతున్నారు. అదంతా చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. డైరెక్టర్ గారు అయితే మాత్రం యూనిక్గా తీయడానికి ట్రై చేస్తున్నారని తెలుస్తూ ఉంది ఆ కాన్సెప్ట్ చూస్తే కనుక. కాకపోతే ఇంతకుముందు శ్రీ ఆంజనేయం అనే మూవీ అయితే వచ్చింది నితిన్ గారిది. ఆ మూవీకి ఈ మూవీకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో దానివల్ల ఇంకా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు నితిన్ గారు అప్పట్లో తీసిన ఆ మూవీని ఇప్పుడు ఇంకా విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవి నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు కాబట్టి చాలా పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి అయితే చెప్పారు. సో ఈలోపే మరి ఈ మూవీ అయితే వస్తూ ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు మూవీని మాత్రం. ఆ స్టోరీ లైన్ కూడా బాగుందని చెప్పొచ్చు. అంటే ఒక కుర్రాడికి హనుమంతుల వారి శక్తి దొరికితే ఏమవుతుంది ఏంటి అనేది, అలాగే విలన్కి సూపర్ పవర్ రావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండే క్యారెక్టర్ అయితే తెలుస్తూ ఉంది. సో తన నరనరాల్లో బ్లడ్లో బాడీ మొత్తం ఆ సూపర్ పవర్ కావాలి అని విలన్ ఎదురు చూస్తున్నట్టు, కాకపోతే ఆ పవర్ ఈ కుర్రాడికి దొరికినట్టు తెలుస్తూ ఉంది. కానీ లాస్ట్లో ఆ హనుమంతుల వారు వచ్చే సీన్ ఏదైతే ఉందో థియేటర్ అంతా కూడా దద్దరిల్లిపోద్దని తెలుస్తూ ఉందన్నమాట. అంత స్పెషల్గా అయితే ప్లాన్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ వాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ రామ్ రామ్ అని రావటం అదంతా అసలు చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో మాత్రం గోల తప్పదు ఖచ్చితంగా, అంత బాగుంది. సో మరి ఆ పవర్స్ గుడ్కి యూజ్ అయ్యా బ్యాడ్కి యూజ్ అయ్యాయా, మరి హనుమంతుల వారే ఎందుకు రాక తప్పలేదు అనేది మాత్రం మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది అంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉంది. ఆ మంచు పర్వతాల మధ్యలో ఆయన్ని కూర్చోబెట్టి సీన్ కూడా చాలా బాగుంది. అసలు ఒకసారి ఆ వీడియో ఏదైతే ఉందో చూడడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా హైలైట్గా ఉండబోతుందని తెలుస్తుంది. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ న్యాయం ఖచ్చితంగా చేసేలాగా ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న రోజుల్లో. సో అంత పెద్ద మూవీ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మూవీ కూడా మంచి కాన్సెప్ట్ ఉంటేనే ఆ రేంజ్కి అయితే డిజైన్ చేస్తారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.